హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయింది కదా. బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయిపోయాడు మొన్న వచ్చిన పల్లవి ప్రశాంత్. అన్నా నేను రైతు బిడ్డనన్నా, జై జవాన్ జై కిసాన్ అంటూ బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక పక్క అమాయకంగా ఉంటూనే మరో పక్క పుష్ప లెవెల్స్ లో డైలాగ్స్ అయితే పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా, నేను గెలిచిన 35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను, అందరికీ దానం చేస్తాననేసి బీరాలు పలికాడబ్బా. ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో 1,00,000 సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్టు తెలుస్తుంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నప్పటికీ ప్రైజ్ మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనే లేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలైతే విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్ లో సింపతి డ్రామా ఆడి బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అయితే అభిప్రాయపడ్డారు. తాజాగా పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడా. అందులో ప్రశాంత్ గెటప్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్స్ మార్చేసావేంటన్నా, రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ సోకులకి ఏం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటర్లు వేస్తున్నారన్నమాట. సో దాంతో ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. మరి మీలో ఎంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.